శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం ततः शूर्पणखा वाक्यात् उद्युक्तान् सर्वराक्षसान् खरं त्रिशिरसं चैव दूषणं चैव राक्षसं निजघानरणे रामः तेषां चैव पदानुगान्. శూర్పణక వికృత రూపిణి అయిన తర్వాత ఆమె మాట విని యుద్ధానికి వచ్చిన ఖరుడిని, దూషణుణ్ణి, వారి అనుచరుడైనటువంటి రాక్షసులందరినీ కూడా రాముడు యుద్ధంలో సంహరించాడని తాత్పర్యం. శూర్పణక బాధతో అడవి దద్దరిల్లిపోయేటట్టు అరుస్తూ రక్తమైన శరీరంతో కరుడికి కనిపించి సీతారామలక్ష్మణుల గురించి చెప్పి నాకు వారి రక్తం త్రాగాలని ఉంది అన్నది. శూర్పణక అలా చెప్పిన వెంటనే కరుడు కోపంతో 14 మంది రాక్షసులను రాముడి దగ్గరకు పంపించాడు. శూర్పణక వారికి దారి చూపించింది. రాముడు ఉంటున్నటువంటి ఆశ్రమంలోకి ప్రవేశించి రాక్షసులతో వారే రామలక్ష్మణులు, అక్కడుందే ఆమె సీత అన్నది. శ్రీరాముడు లక్ష్మణుడితో, నువ్వు సీతను కనిపెట్టుకొనుండు, నేను వారిని సంహరించి వస్తానన్నాడు. శూర్పణక రాక్షసులను ఉత్సాహపరిచింది. వారు రాముడితో యుద్ధానికి దిగి 14 శూలాలను రాముడి మీదకు ఒకేసారి విసిరేశారు. అప్పుడు రాముడు 14 బంగారు బాణాలను ప్రయోగించి శూలాలను ముక్కలు చేసేశాడు. సూర్యుడిలా వెలుగుతున్నటువంటి బాణాలను ప్రయోగించి వాళ్ళందరినీ నేలగూర్చాడు. రణరంగంలో శూర్పణక ఒక్కతే నిలబడింది. దుఃఖంతో భయంకరంగా ఆర్చుకుంటూ కరుడు దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ అలా వచ్చినటువంటి శూర్పణకను చూసి కరుడు ఆశ్చర్యపోయాడు. అక్క, ఇప్పుడే కదా 14 మంది యోధులతో వెళ్ళావు, మళ్ళీ దుఃఖిస్తూ ఇలా వచ్చేశావేమిటి అన్నాడు. శూర్పణక, తమ్ముడా, రాముడు చాలా బలవంతుడు, మన వారందరినీ కూడా సంహరించాడు. నువ్విప్పుడే రాముణ్ణి సంహరించాలి. అలా చేయకపోతే నేను నీ ఎదుటే ప్రాణాలు వదిలేస్తాను అన్నది. ఆ మాటలకు అక్కడున్నటువంటి రాక్షసులందరూ విన్నారు. ఖరుడికి అవమానం అయిపోయింది. శూర్పణఖ, నా కోపాన్ని మాటలలో చెప్పను, చేతల్లోనే చూపిస్తాను అని 14,000 మంది రాక్షసులను పిలిపించాడు. దూషణుడు తెచ్చినటువంటి పంచవన్నెలు గల రథాన్ని కూడా ఎక్కాడు. మంచి రథం అది. రథం కదిలింది. 14,000 మంది రాక్షస యోధులు అతడి వెంట కదిలారంతా కూడా. అంతలో రాక్షసులకు అశుభ శకునాలు కనిపించాయి. వెళ్ళొద్దండి, చచ్చిపోతారా అని. ఖరుడు అందరికీ ధైర్యం చెబుతూ ఉండగా ఖరుడే ఎడమ భుజం అదిరింది. ఖరుడికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తలనొప్పి విపరీతంగా వచ్చింది. అయినా సరే రాముడి దగ్గరకు ప్రయాణం సాగించాడు. అంతలో రాముడికి కుడి భుజం అదిరింది. అన్ని శుభశకునాలు కనిపించాయి. లక్ష్మణుడితో, సీతను కొండగుహలో ఉండమను, నువ్వు ఆమెకు కాపలాగా ఉండు, ఎందుకంటే రక్షణ చేయాల్సింది కదా ఈ యుద్ధ సమయంలో అని ఆజ్ఞాపించాడు. రాముడు నిలిచిన రణభూమి కోలాహలంగా మారింది. రాముని పరాక్రమాన్ని చూడటానికి ఆకాశంలో గొప్ప కోలాహలం చెలరేగింది. దేవజాతులందరూ ఏం జరుగుతుందా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు పైనుంచి. ఖరుడు రాముడిని ఎదుర్కొన్నాడు. రాక్షసులందరూ విరుచుకుపడ్డారు. రాముడొక్కడే ధనస్సును మండలాకారంగా తిరుపుతూ మొదటిగా దూషణుణ్ణి కూల్చాడు. తర్వాత త్రిశిరుడు ఉద్రేకంగా రాముడిని ఎదుర్కొన్నాడు. రాముడు వాడితో యుద్ధం చేస్తూ 3 బాణాలతో వాడి 3 శిరస్సులను ఎగరగొట్టి హతమార్చాడు.
కరుడొక్కడే మిగిలాడు. రాముణ్ణి చూసి వాడికి భయం వేసింది. గొప్ప యోధులైనటువంటి దూషణుడు, త్రిశరిశ్రుడు నేలకూలేసరికి కరుడికి వణుకు పుట్టింది. రాముడితో యుద్ధం సాగించాడు. రాముడు యుద్ధం చేస్తూ కరుణ్ణి నేల మీద పడగొట్టి, ఓ రాక్షసుడా, చెప్తున్నా, పాపపు పనులు చేసేవారిని సంహరించమని భరత మహారాజు నన్ను ఆజ్ఞాపించాడు. ఎందుకంటే రాజు భరతుడు కదా. ఇప్పుడు నువ్వు ఏ మహర్షులను సంహరించావో వారిప్పుడు విమానాల్లో కూర్చొని నిన్ను చూస్తూ సంతోషిస్తూ ఉంటారు అని ఇంద్రుడు ఇచ్చిన బాణాలతో కరుడుని నేలగూర్చాడు. ఓం సీతారామాభ్యాం నమః.